ఏపీ సమాచార శాఖలో స్టేట్ అక్రిడిటేషన్ కమిటీ సమావేశంపై వివాదం మరింత ముదురుతోంది. అక్రిడిటేషన్ కమిటీ సమావేశం అధికారుల నిర్లక్ష్యంతో తీవ్ర గందరగోళానికి దారితీసింది. ఈ నెల 13న జరిగిన సమావేశంలో వెలుగులోకి వచ్చిన అంశాలు సమాచార శాఖ పరువు తీశాయి. జనవరి 13న నిర్వహించిన రాష్ట్ర అక్రిడిటేషన్ కమిటీ సమావేశానికి సమాచార శాఖ డైరెక్టర్ అధ్యక్షతన వహించారు. అయితే సమావేశం ప్రారంభమైన కొద్దిసేపటికే మీడియా రిలేషన్ సెక్షన్ అధికారుల నిర్లక్ష్యం బయటపడింది. అనేక మీడియా సంస్థలకు చెందిన జర్నలిస్టుల పూర్తి జాబితాలను కమిటీ ముందు ఉంచకపోవడం తీవ్ర చర్చకు దారితీసింది. అక్రిడిటేషన్ కమిటీకి సమర్పించిన జాబితాలు తప్పుల తడకగా ఉండటంతో సంబంధిత సెక్షన్ సిబ్బంది సమాచార డైరెక్టర్తో పాటు కమిటీ సభ్యులను కూడా తప్పుతో పట్టించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కమిటీ సభ్యులు పరిశీలించిన జాబితాలో అనేక అవకతవకలు ఉన్నట్లు గుర్తించారు. అదే సమయంలో అక్రిడిటేషన్ కు అర్హత లేని మీడియా సంస్థల పేర్లు కూడా లిస్టులో చేర్చినట్లు తేలింది. అయితే కమిటీ సమావేశం జరగకముందే అక్రిడిటేషన్ మీడియా రిలేషన్స్ సెక్షన్ అధికారులు అప్రూవ్ చేసినట్లు సంబంధిత జర్నలిస్టులకు ముందుగానే మెసేజ్లు వెళ్లినట్లు తెలుస్తుంది. ఇక ఈ అంశంపై కొందరు కమిటీ సభ్యులు సమాచార శాఖ డైరెక్టర్ను తీవ్రంగా ఖండించారు. ఇలాంటి వ్యవహారం సమాచార శాఖ చరిత్రలోనే ఎప్పుడూ జరగలేదని, ఇది శాఖకు తీవ్ర అవమానమని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సభ్యుల ప్రశ్నలకు డైరెక్టర్ స్పష్టమైన సమాధానం ఇవ్వలేకపోయారని, అయితే ఆయన పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ తగు చర్యలు తీసుకుంటామని చెప్పినట్లు కూడా తెలిసింది. అయితే వారం రోజులు గడిచినా నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బందిపై ఇప్పటి వరకు కనీస చర్యలు కూడా లేవు. ఈ సమావేశంలో 700 మందికి పైగా అక్రిడిటేషన్లు మంజూరు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. అసలు కమిటీ సభ్యులను తప్పుతో పట్టించిన సమాచార శాఖ అధికారులు తప్పుల తడక ఉన్న లిస్టు ఆమోదించారా? అసలు స్టేట్ అక్రిడిటేషన్ కమిటీ కమిటీలో అసలు ఏ నిర్ణయం తీసుకుందో అనేది సమాచార శాఖ అధికారులు గోప్యంగా ఉంచుతూ అంతా సజావుగా జరిగినట్లు ప్రచారం చేసుకుంటున్నారు. ఇప్పటికైనా అక్రిడిటేషన్ మీటింగ్లో నిర్ణయంపై సమాచార శాఖ డైరెక్టర్ మినిట్స్తో సహా ఒక ప్రెస్ నోట్ను విడుదల చేసి అక్రిడిటేషన్పై జర్నలిస్టుల అపోహలను తొలగించాలని పలువురు కోరుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సువర్ణబాబు అందిస్తారు. సువర్ణబాబు, చెప్పండి. మాన్సా, సమాచార శాఖలో అక్రిడిటేషన్ కార్డ్స్ వ్యవహారం ఇప్పటికే తీవ్ర వివాదాస్పదంగా మారింది అనుకోవచ్చు. స్టేట్ అక్రిడిటేషన్ కార్డ్ కమిటీ సమావేశంలో అధికారుల నిర్లక్ష్యంతో గందరగోళంగా మారినట్టే తెలుస్తుంది. అయితే 24 డిసెంబర్ అక్రిడిటేషన్ కార్డులు గడువు ముగిసిన కొత్త జీవో ఆలస్యంతో పాటు అక్రిడిటేషన్ కార్డు సంవత్సరం పైగా రెన్యూల్ చేసినట్లయితే తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఈ సంవత్సరం జనవరి 13, 2026 జరిగిన ఈ సమావేశంలో అంటే జర్నలిస్ట్ కార్డు అక్రిడిటేషన్ కార్డు కమిటీ మెంబర్ సమావేశంలో వెలుగులోకి వచ్చిన అంశాలు ఇప్పుడు సమాచార శాఖను పరువునైతే బజారు పడేసినట్టే తెలుస్తుంది. అయితే సమావేశం ప్రారంభమైన కొద్దిసేపటికే మీడియా రిలేషన్స్ సెక్షన్ అధికారులు నిర్లక్ష్యం అయితే బయటపడింది. అనేక మీడియా సంస్థలకు చెందిన జర్నలిస్టుల పూర్తి జాబితాలను కమిటీ ముందు ఉంచకపోవడంతో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కమిటీకి పూర్తి స్థాయి వివరాలు ఇవ్వకపోవడము, ముందే అక్రిడిటేషన్ కార్డు మెసేజ్లు వెళ్లడం వంటి అంశాలు సమాచార శాఖ పనితీరుపై తీవ్రమైన అనుమానాలు అయితే రేపుతున్నారు. ఇప్పటికే ఈ సమావేశంలో 700కు పైగా అక్రిడిటేషన్ కార్డులు మంజూరు చేసినట్లయితే అధికారులు చెప్తున్నారు. అసలు ఈ అక్రిడిటేషన్ కార్డ్ కమిటీ సమావేశాలు జరగక ముందే అక్రిడిటేషన్ అప్రూవల్ ఎలా అయ్యాయి? అధికారులు అవకతవకలపై కమిటీ సభ్యులు డైరెక్టర్ ను నిలదీశారు. అయితే ఈ అర్హత లేని మీడియా సంస్థలను మీడియా రిలేషన్ వెబ్ పోర్టల్లో ఎలా పొందుపరుస్తున్నారా అనే క్వశ్చన్ మార్కులు ఇచ్చింది. అయితే అన్ని ప్రశ్నలు ఇప్పుడు తీవ్ర చర్చనగా మార్చినారు. ఈ అంశాలపై కమిటీ సభ్యులు సమాచార శాఖ డైరెక్టర్ నిలదీయడంతో డైరెక్టర్ క్వశ్చన్ మార్క్ గా నిలిచారనమాట. సభ్యులు ప్రశ్నలకు డైరెక్టర్ స్పష్టమైన సమాధానం లేకపోవడంతో అధికారుల పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సంబంధిత అధికారులను వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పని జర్నలిస్టులు అయితే డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై ఇప్పటికైనా కొంతమంది జర్నలిస్టు కోర్టుల మెట్లయితే అక్కడ జరిగింది. జీవో నెంబర్ 84 ప్రకారంగా చూసుకున్నట్లయితే కొన్ని ఛానల్స్ కి అయితే కావచ్చు, కొన్ని పత్రికలకైతే కావచ్చు అక్రిడిటేషన్ కార్డులు అయితే రావు. అదే జీవో నెంబర్ 84 ఆధారంగా అక్రిడిటేషన్ కార్డులు మంజూరు చేస్తే ఇప్పటికే కోర్టులో దాఖలైన కేసుల కారణంగా సమాచార శాఖ అధికారులు కోర్టుల చుట్టూ తిరిగే పరిస్థితి ఏర్పడుతుంది అనుకోవచ్చు. ఇప్పుడు చూసినట్లయితే కూటమి ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉందని ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు జర్నలిస్టులు అయితే కావచ్చు. అయితే ప్రస్తుతం సమాచార శాఖ కమిషనర్ కార్యాలయం చూసినట్లయితే మీడియా రిలేషన్ సెక్షన్ లో పనిచేస్తున్న సిబ్బందికి అక్రిడిటేషన్లు జీవోపై కనీసం అవగాహన కూడా లేకుండా వ్యవహరిస్తున్నారు అనుకోవచ్చు. కొంతమంది అధికారులు తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం
కోసం కూటమి ప్రభుత్వానికి మరి ఈ శాఖ మంత్రికి ఈ సమాచార శాఖ డైరెక్టర్ కు కూడా చెడ్డ పేరు తీసుకొచ్చే విధంగా విధులు నిర్వహిస్తున్నారు అనుకోవచ్చు. ఈ శాఖలో మేమే సీనియర్లు, జీవోలు తయారు చేయాలన్నా సమాచారం ఇచ్చేది మేమే, జీవోలను మార్చాలన్నా సమాచారం ఇచ్చేది కూడా మేమే. ప్రభుత్వానికి మంచి పేరు రావాలన్నా చెడ్డ పేరు రావాలన్నా అంతా మా చేతిలోనే ఉంటుందన్నట్లుగా ఈ సమాచార శాఖ అధికారులు అయితే వ్యవహరిస్తున్నారు. అంటే విధులు కూడా నిర్వహిస్తూ ఈ సమాచార శాఖ అయితే నిర్వహిస్తున్నారు. అయితే దీనికి సంబంధించిన పూర్తిగా విషయం అయితే కావచ్చు, సమాచారాన్ని అయితే జర్నలిస్టు సంఘాల్లో అందరూ కలిసి ఏదైతే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తక్షణమే స్పందించి ఈ శాఖ అధికారులకు అయితే ఆదేశాలు జారీ చేసి దీన్ని త్వరగా తృప్తిలోనే సాధించాలని చెప్పనేసి హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికైనా సమాచార శాఖ బాధ్యత వహించాల్సిన అధికారులకు జవాబుదారీగా వ్యవహరించకపోతే ఈ అక్రిడేషన్ కార్డు వ్యవహారం కూటమి ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారే అవకాశం ఉంది అనే హెచ్చరికలు అయితే వినిపిస్తున్నాయి. గత ప్రభుత్వానికి సహకరిస్తూ విధులు నిర్వహిస్తున్న ఈ ఉద్యోగులు అయితే కావచ్చు, ఈ అధికారులు ఇప్పటికైనా మేల్కొని ఈ కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చే విధంగా ఇంకా వ్యవహరించకుండా ఉండాలని చెప్పేసి అని జర్నలిస్టులు సంఘాలు అయితే చెప్తున్నారు. మనసా అయితే సువర్ణబాబు చెప్పండి, కమిటీ సమావేశం జరగకముందే అక్రిడేషన్లు మీడియా రిలేషన్స్ సెక్షన్ అధికారులు కూడా అప్రూవ్ చేసినట్లు, అలాగే సంబంధిత జర్నలిస్టులకు ముందుగానే మెసేజ్లు పంపినట్లు తెలుస్తుంది. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? అయితే ఏదైతే ఈ అక్రిడేషన్ కార్డ్ కమిటీ అయితే ఒక మీటింగ్ జరుగుతుంది. ఆ అక్రిడేషన్ కార్డ్ కమిటీ మీటింగ్ జరగకుండానే దాదాపుగా ఒక 700కు పైగా అక్రిడేషన్ కార్డులు మంజూరు అయినట్లుగా అయితే ఎవరైతే అక్రిడేషన్ కార్డులు జర్నలిస్టులు ఉన్నారో వాళ్ళకి మెసేజ్లు వేయాలి. అయితే దీనికి సంబంధించి అయితే మాత్రం ఇప్పుడు ఆ అక్రిడేషన్ కార్డులకు సంబంధించి మెసేజ్లు ఎలా వెళ్ళినాయి అంటే వీళ్ళు ఈ గవర్నమెంట్ ఈ సమాచార శాఖ అధికారుల అలా అయితే అంత నిర్లక్ష్యంగా ఎంతో వ్యవహరిస్తున్నారు. ఈ శాఖలో అయితే మేమే సీనియర్లా అని అనే విధంగా వెళ్తున్నారు. కొంతమంది అధికారులు అయితే తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం అయితే మాత్రం ఈ కూటమి ప్రభుత్వానికి ఈ మంత్రికి ఆ సమాచార శాఖ డైరెక్టర్ కి అయితే కావచ్చు చెడ్డ పేరు తీసుకొచ్చే విధంగా వ్యవహరిస్తున్నారు అనుకోవచ్చు. మనసా ఓకే, థ్యాంక్ యూ సువర్ణబాబు.